నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. 10th క్లాస్ ఫెయిల్ అయిన వెంటనే చాలామంది అఘాయిత్యాలకి పాల్పడుతూ ఉంటారు. 10th క్లాస్ ఫెయిల్ అయినంత మాత్రాన అక్కడితో మీ జర్నీ ఆగిపోదు. మీరు ఇంకా చదవలేము అన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పటికీ మీకు ఉపాధి కల్పించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మీరు చాలా వాటిల్లో అవకాశాలు వెతుక్కోవచ్చు ఉపాధి కోసం. సో మీరు ఒకవేళ 10th క్లాస్ ఫెయిల్ అయినట్టయితే అసలు ఏం బాధపడకండి, మీకు చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటున్నారు. మనతో పాటు ఉన్నారు ఈరోజు స్టూడియోలో రామ్మోహన్ గారు. ఆయన చీఫ్ మేనేజర్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్, రిటైర్డ్. సో అతను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా మాధురి గారు, మీ ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్తే సార్. 10th క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత మన 10th క్లాస్ రిజల్ట్స్ వస్తున్నాయంటే ముందు మీడియాకి భయం పట్టుకుంది సార్. ఎందుకంటే కంప్లీట్గా ఎక్కువగా 10th క్లాస్ రిజల్ట్స్ రాగానే చూసేది డిప్రెషన్లోకి వెళ్ళి పిల్లలు సూసైడ్లు చేసుకోవటం, ఇలాంటివి చాలా చూస్తున్నాం. సో వన్స్ 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి? ఎట్ వాట్ ఈజ్ వే దే కెన్? మీరు చెప్పిన దాంట్లో నుంచి నేను ఒక క్యూ తీసుకునేసి ఈ మీడియా ఐ డ్రీమ్ ద్వారా గవర్నమెంట్ కూడా ఒక సూచన అమ్మా, పరీక్షలు అనేది ఉండకూడదు, పాసు ఫెయిల్ అనేది ఉండకూడదు. అటెండెన్స్ నెంబర్ 1, ఫిజికల్ అటెండెన్స్ కనీసం 90% అక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి. అంటే క్లాస్ అటెండ్ అయినప్పుడు ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది కదా. అవును. అంటే వీళ్ళేమో అంటే మనకున్న ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం నాకు తెలిసి మినిమం అటెండెన్స్ 40% ఉంటుంది. 40 మేబీ ఉజ్జాయింపుగా చెప్తున్నాను నేను. అంటే మిగిలిన 60 రోజులు డుమా కొట్టినా కూడా పరీక్ష రాయొచ్చు. పాపం అన్ని రోజులు పోయిన వాడు కొంతమంది ఫెయిల్ అవ్వచ్చు. ఈ 40% అటెండెన్స్ వాడు పాస్ అవ్వచ్చు. పాస్ అవ్వడము ఫెయిల్ అవ్వడము అనేది కొలమానము కానే కాదు. ఇట్స్ అన్ అడిషనల్ ఎక్స్పెండిచర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ టు కండక్ట్ ద ఎగ్జామినేషన్స్. ఇన్విజిలేటర్స్ కానీ క్వశ్చన్స్ ఇది చేయడం కానీ. ఇంకొకటి, ఇందాక మీరు చెప్పిన పదాల్లోనే ఆ ఫెయిల్ అయిన వాళ్ళకి నిరుత్సాహానికి గురయ్యి ఆ నిరుత్సాహం ఎక్కువయ్యి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్స్ కూడా ఇది జరుగుతున్నాయి. సూసైడ్ కాకపోయినా కూడా తల్లిదండ్రులు వేధిస్తుంటారు పిల్లల్ని, ఎందుకు ఫెయిల్ అయినావు అనేసి. ఆ వేధింపులు తట్టుకోలేక 2-3 రోజులు ఇంట్లో నుంచి తప్పించుకొని పోయి రిలేటివ్స్ ఇలా ఉండడము, అసలు మళ్ళీ కలపడకుండా పోవడమే కూడా అరుదుగా జరుగుతాయి. దోస్ థింగ్స్ ఆర్ దేర్. మై పాయింట్ ఆఫ్ సబ్మిషన్, మై థింకింగ్ ఏంటంటే, ఒకటి ఫిజికల్ 100% ఉండాలి, 90 కూడా కాదు. అనివార్య కారణం ఏంటంటే సిక్, అది కూడా ఎక్స్ట్రీమ్ సిక్ అయినప్పుడు తప్ప అదర్ కన్సెషన్స్ ఉండకూడదు. ఆ సిక్ పీరియడ్లో ఇతను మిస్ అయిన క్లాసులకి ప్రత్యామ్నాయంగా మళ్ళీ వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు 3-4 వాళ్ళకి పెట్టి ఈ బ్యాక్లాగ్ క్లియర్ చేయాలి. ఆ వ్యవస్థ లేదు మన దగ్గర. అవును. ఒకసారి అవుట్ అయిన తర్వాత వాళ్ళది బాధ్యత కాదు, ఫెయిల్ అయ్యారు అంటే ఇంకా వాళ్ళ స్కూల్ది బాధ్యత కాదు. అంటే ఫెయిల్ అన్న క్వశ్చనే రాకూడదు అనేసి నో ఎగ్జామ్స్, స్లిప్ టెస్ట్లు పెట్టవచ్చు. ఎవ్రీ వీక్ స్లిప్ టెస్ట్ పెట్టవచ్చు, అసైన్మెంట్లు ఇవ్వచ్చు. దాంట్లోనే తెలిసిపోతుంది ఇది ఈ బాబు వింటూ. నెంబర్ 1, యూ ఎన్ష్యూర్ దట్ హీ ఈజ్ అటెండింగ్ ద క్లాసెస్. నెంబర్ 2, త్రూ స్లిప్ టెస్ట్ యూ ఫైండ్ అవుట్ చెప్పింది అర్థం చేసుకుంటున్నా లేదా తెలుస్తుంది. వై డూ యూ రిక్వైర్ ఏ యాన్యువల్ ఎగ్జామినేషన్ ఎట్ ఆల్, అండ్ వై డూ యూ సే సమ్ పీపుల్ హ్యావ్ ఫెయిల్డ్? మరి ఇది గవర్నమెంట్లో లెవెల్లో దే హ్యావ్ టు టేక్ ఏ డెసిషన్. సో దిస్ ఈజ్ అనదర్ థింగ్. అది మన కంట్రోల్లో లేదు, కానీ మనం సలహా ఇవ్వడానికి ఏముంది. ఇఫ్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ దే కెన్ డూ ఇట్. దెన్ ఫస్ట్ బోర్డ్ ఎగ్జామినేషన్ క్లాస్ 10. అంత లోపల వీ డోంట్ హ్యావ్ ఎనీ బోర్డ్ ఎగ్జామినేషన్స్. ఎట్ ద మోస్ట్ వీ మే హ్యావ్ ఏ కామన్ ఎగ్జామినేషన్ అని అంటుంటాము. ఒక్కొక్కసారి పాత రోజుల్లో 7వ తరగతికి ఉండేది కామన్ ఎగ్జామినేషన్, నాట్ ఏ బోర్డ్ ఎగ్జామినేషన్. కామన్ అంటే క్వశ్చన్ పేపర్ ఈస్ కామన్ అక్రాస్ ఆల్ ద ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద స్టేట్ ఆర్ వాట్ ఎవర్. అది అన్ని క్లాసులో కూడా చేయొచ్చు. అది ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. అంటే ఒకటే క్వశ్చన్ పేపరు ఫర్ ఆల్ ద పీపుల్. అది ఏది ఎగ్జామ్స్ పెడితే ఎగ్జామ్స్ని పెట్టాల్సిన పనే లేదని నాది. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఎంప్లాయ్మెంట్ ఆర్ ద జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ద డ్రాప్ అవుట్స్. నాట్ డ్రాప్ అవుట్స్, 10th క్లాస్ ఫెయిల్ అయితే 10th క్లాస్ ఫెయిల్ అవుతే కూడా ఐ కెన్ ఇంటర్ప్రిట్ ఇన్ ద వే దట్ ఇది డ్రాప్ అవుట్ కాదు, కానీ ఈ ఈజ్ నాట్ కంటిన్యూయింగ్. 10th ఫెయిల్ అయ్యి కాబట్టి హీ కెనాట్ జాయిన్ ఇంటూ ఇంటర్మీడియట్. ఈ నెగిటివ్గా మాట్లాడే బదులు నువ్వు 10th ఫెయిల్ అవ్వంటే 9th పాస్ అయ్యావు కదా. అవును. సో వై డోంట్ యూ ప్యాట్ యువర్ సెల్ఫ్ ఫర్ హ్యావింగ్ పాస్డ్ క్లాస్ 9? మనము అంటే ఇప్పుడు మనకి హాఫ్ గ్లాస్ ఎంప్టీ, హాఫ్ గ్లాస్ ఫుల్ అని ఎగ్జాంపుల్స్ మీకు తెలిసినది చాలామంది తెలుస్తుంది. బాటల్లో నీళ్లు సగం ఉంటాయంటే
చాలా మంది మిగిలిన సగం ఫుల్ ఉందనేది చాలా మందికి అర్థం కాదు. అర్థం కాదు. హాఫ్ గ్లాస్ హాఫ్ బాటిల్ అని అంటారు. ఉన్నది నేను చిన్న సైజ్ గ్లాస్లో పోస్తే అది ఫుల్ అవుతుంది కదా. అవును. సో వై డోంట్ వీ థింక్ అన్ దట్ మీన్స్ అంటే మన థాట్ ప్రాసెస్లోనే వీ నీడ్ టు మేక్ సర్టన్ మోడిఫికేషన్స్ దిస్ థింగ్. సో 10th ఫెయిల్ అయిన వాళ్ళు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి. నెంబర్ 1 ఒకటో రెండో దర్ ఇస్ ఎ లిమిట్. అవిసే ఇన్స్టెంట్ సప్లిమెంటరీ అని ఇంకోటి ఉంది. మామూలుగా మా రోజుల్లో ఎంఎస్ఎం అనేవాళ్ళు మార్చ్ సెప్టెంబర్ మార్చ్ ఎంఎస్ఎం బండి. ఎంఎస్ఎం అది కాకుండా లేటెస్ట్గా ఇన్ ద లాస్ట్ 20 years నాట్ ఎక్సీడింగ్ 2 సబ్జెక్ట్స్లో బ్యాక్లాగ్ ఆర్ ఫెయిల్ అయితే కనుక ఇన్స్టెంట్ విత్ ఇన్ ఎ మంత్ 1 monthలో మనకి మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో దట్ దే ఆర్ నాట్ లూజింగ్ ద అకాడమిక్ ఇయర్. దట్ ఈస్ అనదర్ థింగ్ పీపుల్ మే టేక్ యూజ్ ఆఫ్ దట్ వన్ ఆల్సో. అది కాకుండా పాసు ప్రమోషన్ ఫెయిల్ అని 3 కేటగిరీస్ ఉండేవి. ఇప్పుడు ఎలా ఉంది తెలీదు. పాస్ అంటే అన్నిట్లో పాస్ అయితే, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే కూడా హీఈస్ ప్రమోటెడ్ ఏదో పుష్. అది అంటే దెర్ ఇస్ ఎ లిమిట్ ఓన్లీ 1 సబ్జెక్ట్. మళ్ళీ దానికి మార్క్స్ కూడా ఉంది. 35 పాస్ మార్క్ అనుకుంటే జనరల్గా 35 కానీ 40 కానీ బేస్డ్ ఆన్ ద ఎగ్జామినేషన్ పాస్ మార్క్ 35 2 వచ్చింది అనుకోండి హీఈస్ ఒక సబ్జెక్ట్లో ఆర్ ఎట్ ద మోస్ట్ 2. 32 వస్తే హీఈస్ ప్రమోటెడ్. అంటే ప్రమోషన్ ఆల్సో హీఈస్ పుష్డ్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్. కానీ పాస్ అనే కేటగిరీ కాకుండా ప్రమోటెడ్ కేటగిరీ. ఇక ఉండే 6-7 సబ్జెక్టులో 3-4 20-25 అట్లా వస్తే హీఈస్ అ ఫెయిల్, పక్కా ఫెయిల్. ఇది వయా మీడియా అనేది ఈ ప్రమోషన్ కేటగిరీ. దిస్ ఈస్ దేర్. ఇవన్నీ కాకుండా కూడా 10th ఫెయిల్ అయినావు కొంపలంటూ పోయింది ఏముంది, కాకూడదు, దట్స్ డిఫరెంట్ క్వశ్చన్. అయినావు 10th ఫెయిల్ అయినా కూడా యాంపుల్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ బేస్డ్ ఆన్ యువర్ వాట్ ఎవర్ నాలెడ్జ్ యూ ఆర్ హ్యావింగ్. 10th పాస్ అయిన వాళ్ళకి 10th పాస్ కాని వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏముంది. ఎగ్జామ్లో పాస్ ఫెయిల్ అయ్యాడు కానీ 10th వరకైతే స్కూల్కి వెళ్ళి ఎంటైర్ 10th హీ స్టడీడ్ కదా. ప్రైవేట్లో వాళ్ళు 10th పాస్ అయినా అని చూడడు. 10th వరకు చదువుకున్నావా ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేసిన రీతుల్లో నువ్వు నా దగ్గర పని చేయగలుగుతున్నావా. ఫర్ ఎగ్జాంపుల్ క్లరికల్ అకౌంట్స్ రాసే పని అనుకోండి, చిన్న లెవెల్లో అకౌంట్స్ రాసేవాడు 10th పాస్ అయిన వాడు అదే చేస్తాడు, ఫెయిల్ అయిన వాడు కూడా అదే చేస్తాడు కదా. పెద్ద కొట్టొచ్చిన తేడా ఉండదు. 10th పాస్ దేనికంటే ప్రాక్టికల్గా టు కంటిన్యూ ఫర్దర్ ఎడ్యుకేషన్. అక్కడనే మీకు బ్రేక్ పడుతుంది. 10th ఫెయిల్ అయితే యూ కెనాట్ జాయిన్ ఇంటర్, పాస్ అయితే యూ కెన్ జాయిన్ ఇంటర్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. నెంబర్ 1 నీకు కుటుంబ పరిస్థితుల యొక్క అగతికత్యము కంపల్షన్స్ ఉంటే 10th ఫెయిల్ మీద యూ టేకప్ సమ్ పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం. మనకి చదువు కానీ ఉద్యోగాలు కానీ అంశకాలీన్ అంటే పార్ట్ టైము, సంపూర్ణ కాలము ఫుల్ టైం, ఈ రెండింటికి అవకాశాలు ఉన్నాయి. పార్ట్ టైం ఎడ్యుకేషన్ ఈజ్ దేర్, పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ ఈజ్ దేర్. సిమిలర్లీ ఫుల్ టైం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంది, ఈవినింగ్ కోర్సెస్ ఉన్నాయి. సో 10th ఫెయిల్ మీద కూడా స్కిల్ బేస్డ్ జాబ్స్కి ఎక్కువ స్కోప్. ఓకే, అంటే నాలెడ్జ్ బేస్ దానికన్నా స్కిల్ బేస్డ్ జాబ్కి ఒక 3 నెలలు ఎక్కడైనా చేరి ఏసీ మెకానిక్ కోర్స్ చేయొచ్చు. ఎక్కడైనా ఐటీఐలో కానీ ప్రైవేట్లో కూడా ఉన్నాయి. మీకు టాస్క్ అని తెలంగాణ స్టేట్లో టీఏఎస్సి ఏమైనా ఐడియా ఉందమ్మా? లేదు సార్. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్, టీఏఎస్కే, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అనేసి దేర్ ఇస్ ఏ బాడీ సపరేట్గా. ఐటీఐస్ ఉన్నాయి, నాట్ ఐఐటీస్. ఐఐటీస్ హై ఎండ్. ఇది 10th తర్వాత ప్రమోట్ అయ్యే వాళ్ళ గురించి చెప్తున్నారు మీరు. ఎవరికైనా అంటే స్కిల్ బేస్డ్గా 10th ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా ఒక స్కిల్ అక్వైర్ చేసుకోవడానికి షార్ట్ టర్మ్ కోర్సెస్, ప్లంబింగ్ కోర్స్ ఓకే 3 నెలలు, దాని 10th ఫెయిల్ ఆల్సో దే టేక్. ఇలాంటివి బోర్డ్ స్కిల్స్ ఉన్నాయి. వాట్ విసే ట్రేడ్స్ ఆర్ ట్రేడ్ అనే పదం వాడుతుంటాము. ఈ పర్టికులర్ ట్రేడ్లో ఇఫ్ యూ హావ్ సమ్ ఎక్స్పర్టైజ్ యూ విల్ గెట్ ఏ జాబ్. కనుక పుట్టిన మనిషికి ప్రతి ఒక్కరికి కూడా వాడు ఏమాత్రము ఎంత తక్కువ ఎంత ఎక్కువ రేంజ్లో అందరికీ ఉంది. కానీ సంతృప్తి ఉండాలి, చేసే పనిలో సంతృప్తి ఉండాలి. నాతోని వీడు 5వ తరగతి కలిసి చదువుకున్నాము, వాడు ఇప్పుడు ఎంఎస్సీ చేసి లెక్చరర్ అయ్యిండు, నేను కాలేదు అని వాళ్ళ మీద కుళ్ళుకోవద్దు. నీవు కష్టపడలేదు, నీకు ఇంతే వచ్చింది. యూ బీ హ్యాపీ విత్ వాట్ యూ గాట్ ఇట్. డోంట్ బీ అన్హ్యాపీ ఫర్ వాట్ యూ డిడ్ నాట్ గెట్ బికాజ్ యూ డు నాట్ డిజర్వ్ ఇట్. సో డిజర్వ్ బిఫోర్ డిజైర్ అని మనకు సేయింగ్ కూడా ఉంది. యూ ట్రై టు డిజర్వ్ యువర్ సెల్ఫ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అమ్మా, బాయ్.